మార్నింగ్ ఆఫీస్కి వచ్చి మెయిల్ ఓపెన్ చేసి చూడంగానే ఏదో ఉగాది ఫెస్టివల్ అని చెప్పి ఒక మెయిల్ అయితే వచ్చింది. కానీ ఇది ఉగాది రోజు కాదు, శ్రీరామనవమి అంటే నిన్న. మీరు కనుక మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మేము ఉన్నది వేరే క్యాంపస్, మేము వెళ్ళాల్సింది ఇంకో క్యాంపస్లో 47th బిల్డింగ్. ఇక్కడ చూస్తే సైకిల్స్ కూడా లేవు. బాగా మండిపోతున్న ఈ ఎండలో సైకిల్ లేకుండా పోంటే చాలా కష్టం. కొంచెం దూరం నడిచిన తర్వాత మాకు సైకిల్స్ అయితే కనిపించాయి. ఈ స్తంభాలు మొత్తం తీగలతో అల్లుకుపోయినాయి. ఈ తీగల పేరేందో నాకు తెలియదు. సైకిల్ తొక్కుంటా వస్తుంది, ఎవరో అని చూస్తున్నారా? అది ఎవరో కాదు, నేనే. ఫైనల్ గా బిల్డింగ్ 47కి అయితే వచ్చేసాం. నాకు తెలిసి ఇన్ఫోసిస్ లో పెద్ద క్యాఫెటేరియా ఇదే అనుకుంటా. మేము ఇక్కడికి వచ్చి చూస్తే షాక్, క్రౌడ్ మామూలుగా లేదు. ఇక్కడ చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఈ లైన్ మొత్తం దాటుకొని మనం ఫుడ్ తినాలంటే 1 hour పైన పడుతుందని చెప్పేసి, ఇట్లయితే కష్టం అని చెప్పేసి లైన్ మధ్యలో ఒక తెలిసిన అన్న ఉంటే అన్నతో పాటు వెళ్ళిపోయా. మామిడాకులు, బెలూన్స్ తో ఈ బిల్డింగ్ ఫ్లోర్ మొత్తం డెకరేట్ చేసినారు. మాకు పెట్టిన ఫుడ్ ఐటమ్స్ చూస్తే ఓలిగా, ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి వడపప్పు పానకం కూడా పెట్టారు. కలర్ రైస్, వైట్ రైస్, ఉడికించిన శనగలు, వడ, పూరి, పప్పు, రసం, కుర్మా, టమాటో చట్నీ. టమాటో చట్నీ తినంగానే నాకు నా వైఫే గుర్తొచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.